ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం, శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటి శంకరుని ఆ ఆహ్లాదం, మానసికమైనటువంటి సంతోషం కలగడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బంధం పెరగడానికి, తద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించడానికి ద్వాదశ రాశుల వారు గౌరీ శంకరుని ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. అంతేకాక శివ పూజలో దీపారాధనని ఏ విధంగా చేయాలి, ఏ నియమాలని పాటించాలి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పాత బకాయిలని వసూలు చేసుకునేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. దానికోసం సాత్వికమైనటువంటి విధానంతో ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలోనూ అవగాహన కలిగి ఆ మీదటే మాట్లాడతారు. అనాలోచితమైన నిర్ణయాన్ని చేయరు. బంధు మిత్ర ఆగమనంతో సమయం వ్యర్థమవుతోందనేటటువంటి అభిప్రాయంతో వీలైనంత వరకు రాకుండా ఉండేలా కట్టడి చేసుకోగలుగుతారు. నేర్పరితనంతో ఇతరులు చెప్పినటువంటి మాటలన్నిటినీ వింటారు, కానీ స్వయంగా తమ నిర్ణయాన్ని మాత్రమే అమలు చేసుకునే విధానం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తగినటువంటి మెళుకువలతో, నేర్పరితనంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తులు సంపూర్ణ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించి కుటుంబ సభ్యులెవరికీ మానసికమైన అశాంతిని కలిగించరు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. ఈరోజు సోమవారం అమావాస్య సందర్భంగా మేషరాశి వారు గౌరీ శంకరుల్ని గంధజలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట్లాడే మాటల ధోరణి కారణంగా సమాజంలో చక్కని గుర్తింపుని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కనైనటువంటి ఉపదేశాలని చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తారు ఇంట్లో పెద్దలు. సంతానం విద్యార్థి దశలో కాని ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. అయినా తల్లిదండ్రులు ఏ విధంగానూ అధైర్యపడనే పడరు. నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా మోసపోతామేమో అనేటటువంటి భయంతో ఆచితూచి అడుగుని వేస్తూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకునేటటువంటి సందర్భంలో 1కి 2 మార్లు ఆలోచిస్తారు తప్ప అనాలోచిత నిర్ణయాన్ని చేయరు. పెట్టుబడుల్ని పెట్టడానికి మానసికమైనటువంటి ధైర్యం చాలకుండా ఉండొచ్చు. అది అనుకూలమైనటువంటి విజయపరమైనటువంటి ఆలోచనే. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. అమావాస్య సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు గౌరీ శంకరుల్ని శ్యామంతులతో అర్చించినట్లయితే విద్యార్థులకి మేధాశక్తి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంగా ప్రతి పనిని చేయగలుగుతారు. ఉద్యోగంలో మంచి పేరుని సంపాదించగలుగుతారు. సంస్థలో ఒక గుర్తింపుని పొందగలుగుతారు. బంధుమిత్రులతో అలాగే సోదర సోదరీమణులతో చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలని నెరపుతూ ఉంటారు. ఆలోచించి మాట్లాడతారు. ఆచితూచి మాత్రమే అడుగు వేస్తారు. న్యాయస్థానాల్లో అనుకూలమైనటువంటి తీర్పుని పొందగలుగుతారు. అంత మాత్రం చేత అహంకార భావం ఏమాత్రం లేకుండా ఉంటారు. ఆధ్యాత్మికంగా మరింత ఎదగాలి అనే భావనకి వస్తారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. అమావాస్య సోమవారం సందర్భంగా మిథున రాశి వారు గౌరీ శంకరుల్ని పారిజాతాలతో అర్చించినట్లయితే
అదృష్టం స్వయంగా వరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఎక్కువ సొమ్ముని వ్యయం చేసినటువంటి కారణంగా తాత్కాలికమైన నిరుత్సాహం కలిగి ఉంటారు. వ్యవసాయదారులైనటువంటి వారు పొలాలకి మరమ్మతుల్ని, గృహస్థులైనటువంటి వారు ఇంటికి మరమ్మతుని, అలాగే ఇతరులు వాహనాలకి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకుంటూ ఆర్థికమైనటువంటి ఖర్చుకి లోను అవుతారు. వాద వివాదాల జోలికి వెళ్ళేటటువంటి ఆలోచనే కలిగి ఉండరు. అధికారుల మాటలకి లోబడి ప్రవర్తించడంతో సంస్థకి సంబంధించిన ఏ బరువు బాధ్యత లేకుండా ఉండగలుగుతారు. ఆప్తులు బంధువులు అయినటువంటి వారితో ఎంత దూరంలో ఉండాలో, వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో ఆలోచనతో మాత్రమే ఉంటారు. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి స్పర్ధ బంధువుల కారణంగా కలిగే విధానం ఉంది. ఆలోచించి అప్రమత్తంగా ప్రవర్తించాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. అమావాస్య సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీ శంకరుని సన్నజాజులతో అర్చించినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, దూరభార ప్రయాణాలని విశేషంగా చేయవలసి వస్తారు. శారీరకమైనటువంటి శ్రమకి గురి అవుతారు. నేత్రాలకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు కలిగేటటువంటి ఆ విధానం కానీ ఉన్నది. వైద్య సేవ బహుశः అవసరం కావచ్చు. విషయాన్ని దేన్ని దూరంగా తీసుకుపోవడం అంత మంచిది కాదు. వాద వివాదాలని న్యాయస్థానం దాకా వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకుండా మధ్యవర్తి ద్వారా పరిష్కరింపజేసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఇంతకుముందు ఏవైనా పొరపాట్లు స్థలాలని పొలాలని అమ్మినటువంటి సందర్భంలో చేసి ఉన్నట్లయితే నేరాన్ని అంగీకరించి సమన్వయ పద్ధతిలో సాగిపోవడం ఉత్తమం. అధికారులతో ఆగ్రహావేశాలని ప్రదర్శిస్తూ మాట్లాడడం విపరీతమైనటువంటి కష్టానికి గురి చేయవచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. అమావాస్య సోమవారం సందర్భంగా సింహరాశి వారు గౌరీ శంకరుని సంపెంగలతో అర్చించినట్లయితే సంఘంలో మీ మాటకి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఈ రోజంతా సుఖంగా గడుస్తుంది. మానసికమైనటువంటి సంఘర్షణ ఏమాత్రమూ కలగదు. స్థానచలనాన్ని చేయకూడదనే బలమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఉద్యోగంలో పదవి ఉన్నతికి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు. సొంత ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది దాదాపుగా ఫలించే అవకాశం తొందరలోనే కూడా ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడుల్ని పెట్టేటటువంటి విషయంలో కొద్ది ముందుకు సాగుతారు. అనాలోచిత నిర్ణయం కావచ్చు కూడా. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ధైర్యంగా పెట్టుబడిని పెట్టగలుగుతారు. లాభాన్ని కూడా పొందే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. అమావాస్య సోమవారం సందర్భంగా కన్యారాశి వారు కనకాంబరాలతో గౌరీ శంకరుల్ని అర్చించినట్లయితే సంతానానికి ఉత్తమ స్థలంలో విద్యా అవకాశం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, తమ ధైర్యమే తమ ఆయుధం అనేటటువంటి తీరుగా ప్రవర్తిస్తారు. ఉద్యోగంలో కూడా తమదైనటువంటి ప్రత్యేకమైన శైలిని స్థానాన్ని పొంది కనిపిస్తారు. తోటి ఉద్యోగులకి సహకారాలని చేస్తారు. శత్రువులని జయించగలిగినటువంటి నేర్పరితనాన్ని మెళుకువని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్తువుల్ని కొనాలని, అలాగే సంవత్సరానికి సరిపడినటువంటి కందులు, పెసలు, మినుములు మొదలైన అపరాలని కొనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి
పెద్దగా ఈరోజు కలుసుబాటు లేకుండా ఉండొచ్చు. వ్యవహారాలకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉంటారు. న్యాయస్థానపు పరిధి ఏమాత్రమూ రాకుండా ఉండేలా ప్రసంగాలని చేస్తారు. తగినటువంటి విధంగా ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం ద్వారా సర్వత్రా విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. అమావాస్య సోమవారం సందర్భంగా తులారాశి వారు గౌరీ శంకరుల్ని ఫలరసంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసం తహతహలాడుతూ ఉండే అవకాశం ఉంది. దాన ధర్మాలను చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. వైదికమైనటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధని చూపిస్తారు. విశేషమైన జపాలని, తపాలని, పూజల్ని చేస్తూ ఉండొచ్చు. సంఘంలో, అలాగే ఉద్యోగంలో, అలాగే తాము పనిచేస్తున్న సంస్థలో మంచి పేరుని తెచ్చుకుంటారు. దూరభార ప్రయాణాలని చేయడానికి ఏమాత్రమూ ఇచ్చగించరు. అనుకూలులైనప్పటికీ కూడా వ్యతిరేకమైన విధానంలో మాట్లాడితే మొగమాటం లేకుండా ఖండించుతారు వాదాన్ని. ఆ కారణంగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులైనట్లయితే పోటీ పరీక్షలకి, అలాగే పై చదువులకి వెళ్ళి ఉద్యోగంలో ఎక్కువ స్థానాన్ని పొందాలని ఊహకి వస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. అమావాస్య సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీ శంకరుని విభూతి జలంతో అభిషేకించినట్లయితే స్థిరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. చాంచల్య బుద్ధి పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని చూస్తే తమ నిర్ణయమే సాగాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. నిదానమైనటువంటి ఆలోచనని చేయగలుగుతారు. కష్టాలు రాకుండా తగినటువంటి జాగ్రత్తల్ని ముందే తీసుకుంటారు. తల్లిదండ్రులతో, అలాగే అత్తమామలతో ప్రవర్తించేటటువంటి తీరులో మార్పు గోచరించే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన పూర్తి బాధ్యతని తామే వహించవలసినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయానికి గురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య స్పర్ధ కొనసాగుతూ ఉండేటటువంటి కారణంగా దూర ప్రాంతాల్లో ఉండడం కానీ, ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. పదవి ఉన్నతి అవకాశమే లేదు. ఆర్థికమైనటువంటి ఆధిక్యం మాత్రం ఉండొచ్చు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. అమావాస్య సోమవారం సందర్భంగా ధనురాశి వారు గౌరీ శంకరుల్ని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే మాట పడాల్సిన అవసరం లేకుండా మాట్లాడగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థాన చలనాన్ని చేయాలనేటటువంటి ఆలోచన, లేదా వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన తాత్కాలికంగా కలగచ్చు. ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తల్ని తీసుకోవాల్సిందే. సంతానానికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండి తీరాలి. సొంత తమ్ముడు, సొంత చెల్లెలు, అక్క అయినప్పటికీ కూడా ఆగ్రహం వచ్చినటువంటి సందర్భంలో వావి వరసలు విడిచి మాట్లాడే అవకాశం ఉంది. ఆ కారణంగా వివాదాలు ఇంట్లో చెలరేగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాలని కానీ చేస్తూ ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి అంటే క్యాష్ రూపంగానే వ్యాపారం చేయడం మంచిది తప్ప క్రెడిట్కి వ్యాపారం చేస్తే నష్టపోయే అవకాశం బలంగా ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. అమావాస్య సోమవారం సందర్భంగా మకర రాశి వారు గౌరీ శంకరుని తేనెతో అభిషేకించినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూల పడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యుత్సాహంగా ఉంటారు. పెట్టుబడిని పెట్టేందుకు కావలసినంత ధనం కలిగి ఉంటారు. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని
చూపించే కారణంగా ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఏ విధమైన పొరపత్యాలు అభిప్రాయ భేదాలు లేని కారణంగా ఆనందంగా ఈ రోజుని గడపగలుగుతారు. సొంత ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన దిశగా ఊహల్ని చేస్తారు. అది ఈ రోజుకి ఫలించకపోవచ్చునేమో కానీ తప్పక ఆ ఆలోచన ఫలించే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వాన్ని నిలపడం కంటే కూడా తామే స్వయంగా వెళ్ళి ఒక సందర్భంలో వివాదాన్ని పరిష్కరించుకోవాలి అని ప్రయత్నాన్ని చేస్తారు. అది దాదాపుగా సఫలం కావచ్చు. అపరిష్కృతమైనటువంటి సమస్యని తప్పక పరిష్కరించుకోవాలనే బలమైనటువంటి ఆలోచనకి వస్తారు. దానికి తగినటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. అమావాస్య సోమవారం సందర్భంగా కుంభరాశి వారు గౌరీ శంకరుల్ని చందన జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి భయపడేటటువంటి మానసికమైనటువంటి ఆ స్థితిలో ఉంటారు. అయితే వ్యతిరేక దిశగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. ధనానికి సంబంధించినటువంటి చింత మరింతగా పెరుగుతూ ఉంటుంది. సంతానానికి ధన ఆధిక్య భావం కలిగి ఉంటుంది. ఆ కారణంగా తేలికగా ధనాన్ని ఎలా సంపాదించవచ్చునా అని సంతానం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. సొంత ఇంటిని ఎక్కువ సొమ్ముకి అమ్మాలనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ అది సాధ్యపడకపోవచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మకానికి పెట్టాలనే ఊహని పూర్తిగా విరమించుకుంటారు. బంధుమిత్రుల్ని సందర్శించాలనే ఆలోచనతో ఓ వారం రోజుల పాటు తాముండేటటువంటి స్థలం నుండి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. అమావాస్య సోమవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ గౌరీ శంకరుల్ని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు అనేవి రానే రావు. శివ అనే శబ్దానికి శుభము మంగళము అని అర్థం. శివపూజని చేయడం ద్వారా కుటుంబంలో సానుకూల పరిస్థితుల్ని తెచ్చుకోగలుగుతాం. అటువంటి శివపూజలో దీపారాధనని ఎలా చేయాలి, ఏ విధమైన నియమాల్ని పాటించాలి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శివాభిషేక ప్రారంభంలో అఖండ దీపారాధనని చేయాలి. అది పూజ అయ్యేంత వరకు వెలుగుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపారాధన లేకుండా చేసిన అభిషేకాలు పూజలు నిష్ఫలం అని రుద్రకల్పం చెప్తుంది. అఖండ దీపారాధన కనీసం 7 అంగుళాల ఎత్తులో ఉంచుకోవాలి. అంత ఎత్తు వరకు ధాన్యాన్ని లేదా బియ్యాన్ని పోసి ఆ పైన అఖండ దీపారాధనని ఉంచడం మంచిది. దీపం ఎప్పుడైనా 7 లేదా 3 అంగుళాల ఎత్తులో అథమపక్షం 1 అంగుళం ఎత్తులో అయినా వెలిగించేలా చూసుకోవాలి. కపిల గోవుకి సంబంధించిన నెయ్యి, నువ్వుల నూనె, మారేడు నూనె శివపూజలో సర్వశ్రేష్టం. కాగా ఆముదం, వేప నూనె, ఆవ నూనె, అవిసె నూనె వంటి తైలాలని శివపూజలో నిషేధం, వాడనే కూడదు. 1, 3, 5, 7, 9 దారాలతో పేరిన వత్తితో దీపాలని వెలిగించవచ్చు. ఎక్కువ దీపాలు వెలిగించేటప్పుడు వరుసగా 8, 12, 16, 32 ఇలా దీపాలని వెలిగించవచ్చు. ఎక్కువ దీపాలు పెట్టినప్పుడు మధ్యలో దీపం తప్పనిసరిగా పెట్టాలి. మంగళప్రదమైన శివదీపం సర్వ పాపహరం, సర్వ ఉపద్రవ నాశకం కూడా. శివునికి తూర్పున ఉంచిన దీపం శివప్రీతి కలిగిస్తుంది. పశ్చిమ భాగంలో ఉంచిన దీపం ద్వారా వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని కోరికలు నెరవేరడానికి శివునికి ఉత్తర దిక్కున దీపారాధన చేయాలి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో నూతన గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్లో వీధిపోటుకు కూడాను
అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆగ్నేయ వీధిపోటు గల గృహాన్ని మాత్రం కొనుగోలు చేయటం మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు గల గృహాన్ని అశుభముగా తలచడం కూడా మంచిది కాదు. నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు, దక్షిణ ఆగ్నేయ వీధిపోటు కలిగినటువంటి స్థలాన్ని కొనుక్కోవటంలో తప్పు లేదు. దక్షిణ వీధిపోటు గల గృహం కొనుక్కోవచ్చు. దక్షిణ నైరుతి వీధిపోటు గల గృహం మాత్రం కొనుగోలు చేయరాదు. నైరుతి నుంచి వీధి వచ్చి తగిలినట్లయితే అది చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. నైరుతి వీధిపోటు గల గృహాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కొనుగోలు చేయరాదు. పశ్చిమ నైరుతి వీధిపోటు గల గృహాన్ని కొనుక్కోవటం మంచిది కాదు. పశ్చిమ వీధిపోటు గల గృహాన్ని కొనుక్కోవటంలో తప్పులేదు. అయితే పశ్చిమ వాయవ్య వీధిపోటు గల గృహాన్ని నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. పశ్చిమం నుంచి వాయవ్య వీధిపోటు వస్తుందండి, కొనుక్కోవచ్చా లేదా అంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు. వాయవ్య వీధిపోటు గల గృహం మాత్రం కొనుక్కోరాదు. డైరెక్ట్గా వాయువ్యంలోకి వచ్చి పడ్డటువంటి వీధిపోటు ఉన్నటువంటి గృహాన్ని మాత్రం కొనుగోలు చేయకూడదు. అలాగే ఉత్తర వాయువ్య వీధిపోటు గల గృహం కూడాను కొనుగోలు చేయటం మంచిది కాదు. ఉత్తర వీధిపోటు గల గృహాన్ని మాత్రం కొనుక్కోవచ్చు. ఉత్తరంలో వీధిపోటు, ఈశాన్యం వీధిపోటు ఉందనుకోండి, కొనుగోలు చేయవచ్చు, తప్పులేదు. ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహాన్ని చాలా చక్కగా నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు, తప్పులేదు. ఎత్తు పల్లాల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈశాన్య భాగంలో పల్లంగా ఉన్నటువంటి గృహాన్ని నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఎప్పుడూ కూడా ఒక స్థలాన్ని కొనుక్కునేటప్పుడు ఈశాన్యం పల్లంగా ఉందా లేదా చూసుకోవాలి. ఇది చాలా మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఈశాన్య భాగంలో ఎత్తుగా ఉన్నటువంటి గృహాలు ఉన్నట్లయితే కొనుక్కోవటం మంచిది కాదు. తూర్పు భాగాన పల్లం ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవచ్చు. తూర్పు భాగంలో హెచ్చు ఎత్తు కలిగి ఉన్నటువంటి మిర్రుగా ఉన్నటువంటి గృహాలు కూడాను కొనుక్కోకూడదు. ఆగ్నేయ భాగంలో పల్లంగా ఉన్నటువంటి గృహాన్ని కూడా కొనుక్కోకూడదు. ఆగ్నేయ భాగంలో నైరుతి కన్నా ఎత్తు కలిగి ఉన్న గృహాన్ని కొనరాదు. ఆగ్నేయం వైపు ఇల్లు ఉందండి, నైరుతి కన్నా కూడాను ఎత్తులో ఉంది అన్నప్పుడు కొనుగోలు చేయటం మంచిది కాదు. దక్షిణ భాగాల్లో ఎత్తు కలిగి ఉన్నటువంటి గృహాన్ని కొనుగోలు చేయండి, మంచే జరుగుతుంది. దక్షిణం వైపు ఎత్తుగా ఉన్నటువంటి గృహం ఉంటే దాన్ని కొనుక్కోవచ్చు, తప్పులేదు. దక్షిణ భాగం పల్లంగా ఉన్నటువంటి గృహం ఉందనుకోండి, దాన్ని కొనుక్కోకూడదు. నైరుతి భాగాన ఎత్తు కలిగి ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవచ్చు. నైరుతి భాగంలో పల్లం కలిగినటువంటి గృహాన్ని మాత్రం కొనుక్కోకూడదు. పశ్చిమ భాగంలో ఎత్తు కలిగి ఉన్న గృహాన్ని కొనవచ్చు. పశ్చిమ భాగంలో పల్లం కలిగి ఉన్న గృహాన్ని కొనుక్కోకూడదు. వాయువ్య భాగంలో ఆగ్నేయం నైరుతి కన్నా ఎత్తు కలిగి ఉన్నటువంటి గృహాన్ని కొనుగోలు చేయరాదు. వాయువ్య భాగంలో పల్లం కలిగి ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవటం మంచిది కాదు. ఉత్తర భాగంలో ఎత్తుగా ఉన్నటువంటి గృహాన్ని కూడాను మనం కొనుక్కోకూడదు. ఉత్తర భాగం పల్లం కలిగి ఉన్నటువంటి గృహం కనుక ఉన్నట్లయితే కొనుక్కోవచ్చు, తప్పులేదు. పల్లంగా ఉన్నది ఉత్తర భాగంలో గృహ నిర్మాణం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కొనబోయే గృహాన్ని గురించి, అందు నివసించేటువంటి వారి గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి చుట్టుపక్కల వారిని అడిగి విచారించడం కూడా చాలా మంచిది. ఏమండి, వీళ్ళు ఎన్నాళ్ళ బట్టి ఉంటున్నారు ఈ ఇంట్లో, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎందుచేత అమ్మాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు కొనుగోలు చేసే ముందుగానే విచారించి కొనుగోలు చేయటం చాలా మంచిది. అంటే
అక్కడ వాస్తు దోషం ఉండేయబట్టే కదా వాళ్ళు అమ్ముతున్నారు అనే భావన మనకు రావచ్చు. కానీ కొంతమంది వారి వారి కుటుంబ సభ్యులు వేరే చోట ఉండటం వలన పిల్లలు అక్కడ ఉన్నారు కదా, మనం ఒక్కళ్ళమే ఇక్కడ ఎందుకులే అనే ఉద్దేశంతో కూడాను అమ్మ చూపుతూ ఉంటారు. ఆ ఇంట్లో పిల్లలందరూ కూడా అభివృద్ధికి వచ్చే ఉండొచ్చు. అందుచేత ఈ విషయాలు కూలంకుషంగా తెలుసుకొని కొనుగోలు చేయటంలో ఏమాత్రం తప్పు లేదన్నమాట. వ్యవహారములు ఉన్న గృహములందు కొనకపోవటమే చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహముల అంశాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అమావాస్య, రేవతి నక్షత్రం. అయితే ఈ రోజున అమావాస్య ఉదయ తిథికి ఉంది. అందుకే పెద్దలు ఏం చేస్తారు అంటే అమా సోమవతి వ్రతము అనేటువంటి పేరుతో ఒక వ్రతాన్ని ఈరోజు నిర్ణయం చేశారు. ఇక పురాణ విషయాల్లో ఈ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య ఏదైతే ఉన్నదో శ్వేత వరాహ కల్పాది అని మనకు పెద్దలు చెప్పారు. పిండ పితృ యజ్ఞం చేయటానికి కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పారు. ఈ మూడు విశేషాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అమా సోమవతి వ్రతం చేయటం వల్ల సకల పాపములు తొలగిపోతాయి అని వ్రతమాహాత్మ్యం చెబుతోంది. ఈ రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, జ్యోతిర్లింగ దర్శనం, వీలైతే నదీ స్నానము, ఇవి ఆచరించడం వల్ల ఎటువంటి గ్రహపీడలు గ్రహదోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజున సాయంకాల సంధ్యా సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యాలి అని మనకు శివరహస్యాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. మహాభారతంలో ఉపమన్యు ప్రోక్తమైనటువంటి శివ సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ శ్వేతవరాహ కల్పాది రోజున ఫాల్గుణ మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్య రోజున కనుక చేయగలిగితే అత్యంత అనుకూలమైనటువంటి ధనం, అంటే చాలా అవసరానికి ఉపయోగపడేటువంటి ధనం అంతా కూడా మన చేతికి వస్తుంది అని ఉపాసకుల యొక్క మాట. అటువంటి సాధన చేయటానికి ఈరోజు మంచి రోజు, అనుకూలమైనటువంటి రోజు. సదాచార విషయానికి వస్తే వేదములు 4 అయితే ఈ 4 వేదములలో కొన్ని భాగాలున్నాయి. ఆ భాగములు ఏమిటి? సంహిత అంటారు. అలాగే బ్రాహ్మణము, 3వది ఆరణ్యకము, 4వది ఉపనిషత్తులు. అంటే వేదంలో ఈ 4 భాగాలు ఉంటాయి. ఈ 4ంటిని అధ్యయనం చేస్తేనే అతడు వేద పండితుడు అవుతాడు. సంహిత అనేటువంటిది ఏం చెప్తోంది అంటే వివిధమైనటువంటి రహస్యములను, ఉపాసనలను సంహిత చెబుతోంది. అలాగే బ్రాహ్మణం అనేటువంటిది ప్రయోగాదులను కూడా చెప్పింది. ఆరణ్యకం అనేటువంటిది అనేకమైనటువంటి ఔషధుల యొక్క విశేషాలను, పంచభూతముల యొక్క తత్వములను ప్రతిపాదన చేసింది. ఇక తురీయమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక రహస్యములను ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఈ 4 వేదములో ఉన్నటువంటి భాగములు. స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. సంవత్సరానికి చిట్ట చివరి రోజు ఈరోజు. ఈ సంవత్సరం అంతా ఎలా గడిపాం, ఎంత పుణ్యం సంపాదించుకున్నాం, ఎంతమందికి సహాయం చేశాం, సమాజానికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాం, అసలు మనం ఎలా కాలం గడిపాం అంటూ బేరీజు వేసుకోవలసినటువంటి రోజు ఇది. అలాగే మంచి చెడులను విశ్లేషణ చేసుకుంటూ సంవత్సర కాలమంతా ఎలా ఉన్నామో ఒక్కసారి అంచనా వేసుకొని ఎలా ఉంటే వచ్చే సంవత్సరం బాగుంటామో
ప్లవనామ సంవత్సరం అంతా కూడా ప్రమోదంగా ఎలా గడపగలుగుతామో అనే ఆలోచనలతో నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకోవలసిన రోజు ఇది. పునర్మూల్యాంకనం ఒకవైపు, ప్రణాళిక రచన ఒకవైపు, ఇలా ఉభయతారకంగా మనం ఆలోచన చేయగలిగితే విజయం మనదే. గత సంవత్సరం అంతా కరోనా వంటి వ్యాధులతో ఇబ్బందుల పాలయ్యాం, సతమత పడిపోయాం, హైరానా పడ్డాం. ఈ సంవత్సరం ఇంకా ఆనందదాయకంగా ఉండబోతుంది, ఉండాలి అని కోరుకునే నేపథ్యంలో పర్యావరణానికి, ప్రకృతికి మేలు కలిగించే విధంగా ఎలాంటి చర్యలు మనం చేపట్టాలి? మామిడి మొక్కల పెంపకం, వేప మొక్కల పెంపకం చేపడితే శ్రేయస్సు కలుగుతుంది. సోమవారం నాడు శివారాధన చేసే మనమంతా కూడా ఈశ్వరారాధనలో వినియోగించే నిమిత్తమై బిల్వం మొక్కలను అర్పిస్తూ ఉంటాం. బిల్వం పత్రాలను స్వామికి ప్రీతికరంగా సమర్పిస్తూ ఉంటాం. బిల్వ ఫలాలను కూడా అర్పిస్తూ ఉంటాం. ఈశ్వరారాధనలో ఇలా మనం అర్పించేటటువంటి బిల్వం మొక్కలు, బిల్వం పత్రాలు, బిల్వ ఫలాలు, వీటి తాత్పర్య భావన ఏమిటి అంటే ఆ మొక్కలను పెంచాలి. వాక్కుకు సంబంధించిన సమస్త గుణాలను తొలగించేటటువంటి శక్తి బిల్వ ఫలానికి ఉంది. మాట తడబడితే, మాట సరిగా రాకపోతే, సమయానికి స్ఫురణ శక్తి, జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి తక్కువగా ఉంది అన్న ఆలోచన కలిగితే అలాంటి వారంతా కూడా బిల్వ ఫలంలోని గుజ్జును తేనెతో కలుపుకొని స్వీకరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఈశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుక స్వామికి ప్రీతికరంగా బిల్వపత్రి సమర్పించాలి అంటే ముందుగా బిల్వ మొక్కలను పెంచాలి. అలాగే చైత్రమాసాదిగా 4 నెలల పాటు సూర్యుడు చండ మండ కిరణాలతో విహాయసమంతా కూడా తన వేడి కిరణ ప్రతాపంతో జ్వాజ్వల్యమానంగా జ్వలింపజేస్తూ ఉంటాడు. అలాంటి తరుణంలో మనలో చల్లదనాన్ని పెంచేటటువంటి మొక్క వేప మొక్క. కనుకనే ఈ మాసం మొదలుగా ఆషాఢ మాసం 4 నెలల పాటు వేప మొక్కలను పెంచాలి. తీవ్రత పెరిగితే వేప మండలను నీటిలో వేసి ఆ నీటిని ఇంట్లో విరజిమ్మితే, వెదజల్లితే ఇల్లు చల్లబడుతుంది. ఇల్లు చాలా వేడెక్కింది, గది చాలా వేడెక్కింది, ఉష్ణతాపం భరించలేకపోతున్నాం అనే ఆలోచన కలవారికి ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకంగా ఇత్తడి చెంబులోనే కొన్ని వేప మండలను వేసి నిండా నీరు నింపి ఇంటిలో ఆగ్నేయ దిగ్భాగంలో అట్టి పెడితే ఆ గది చల్లబడుతుంది అంటూ ఒక మార్గాన్ని సూచిస్తుంది. అంతరార్థం ఏమిటి అంటే వేప మొక్కలని పెంచాలి. ఇంటిలో ఏ శుభకార్యమైనా కూడా మామిడి ఆకులే గుమ్మాన్ని కట్టుకుంటూ ఉంటాం. అది రేపు మనమంతా నిర్వహించుకోబోయే ఉగాది పండుగ కావచ్చు, లేక మాఘాది పంచకాలకు అనుకూలంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఇలా ఏ శుభకార్యాలు చేసినా, శాంతి పౌష్టిక కర్మలు చేసినా, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినా, ఏం చేసినా మామిడి కొమ్మలు తప్పనిసరి. అంతరార్థం ఏమిటి అంటే ఈ వేసవిలోనే మనకు మామిడి పళ్ళు లభిస్తాయి, మావి చిగురు కనిపిస్తుంది కనుక మామిడి మొక్కలు పెంచాలి. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకే మనం తోడ్పడడం, ఇవన్నీ మన విజయానికి బాటలు వేసేటటువంటి అమూల్యమైన సూత్రాలుగా మనం భావన చేయాలి. వ్యాపార వర్గాల వారు బాగా డబ్బు కావాలండి, వ్యాపారం వృద్ధి కావాలండి. డబ్బు చేతిలో నిలబడకపోయినా వస్తువులు పెరగాలి, వినియోగాలు పెరగాలి, వస్తు సామాగ్రి యొక్క క్రయ విక్రయాలు పెరగాలి, వృద్ధి కావాలి అనే ఆలోచన కల వారంతా కూడా వ్యాపార క్షేత్రానికి కానీ, వారి ఇంటికి కానీ, కొట్టు లేక దుకాణం ఎక్కడైతే వాళ్ళ షాపు ఉంటుందో అక్కడ కానీ ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్ పెంచాలి. మనీ ప్లాంట్కు నత్రజనిని విరివిగా స్వీకరించే గుణం ఉంది. నెగటివ్ ఎనర్జీ, అలాగే వ్యతిరేకంగా ఉండే ఆలోచనలను గ్రహించేటటువంటి శక్తి ఈ మనీ ప్లాంట్కు ఎక్కువ. కనుకనే ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్ పెంచితే ఆ ఇంట్లోని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆ కొట్టు చక్కగా జనరంజకంగా ఉంటుంది, ఆకర్షణ పెరుగుతుంది, వినియోగదారులు వస్తారు, వ్యాపార వృద్ధి కలుగుతుంది. సవ్యమైన ఆలోచనలు పెంచుకుందాం. రేపటి ఉగాదికి స్వాగతం పలుకుదాం. రేపు మళ్ళీ కలుసుకుందామని కోరుకుంటూ శుభమస్తు. श्रीयाञ्जनेयं
प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అన్న శ్లోకం. ఇందులో మనోజవం మరుతతుల్యవేగం అని రెండు విశేషణాలు వాడారు. మనస్సు ఎంత వేగంతో వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. మారుతతుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. ఎందుకు రెండు విశేషణాలు వేయడం ఎందుకు? ఈ రెండిటిలో ఏ విశేషణాన్ని వాడినప్పటికీ కూడా అది అపారమైనటువంటి వేగాన్ని తెలియచేసేటటువంటిదే. కానీ ఈ రెండు విశేషణాలు వెయ్యడం వెనక అందులో ఒక ప్రధానమైనటువంటి తత్వము ఇమిడి ఉంది. స్థూలభూతము సూక్ష్మభూతము అని రెండు ఉంటాయి. స్థూలభూతాలు పృథివీ ఆపస్తేజోవాయురాకాశాలు. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఈ పంచభూతాల్ని స్థూలభూతాలంటారు. వీటిలో కొన్ని అసలు కదలకూడదు, కదలవు. భూమి ఉందనుకోండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తప్ప భూమి ఇంకొకలా కదలకూడదు. అలా కానీ కదిలితే ఉపద్రవం సంభవిస్తుంది, భూకంపము అంటారు. కాబట్టి భూమి కదిలే అవకాశం ఉండదు. నీరు కదిలినా పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు. పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పైకెక్కాలి తప్ప కిందకి వెళ్ళదు. ఇవన్నీ కూడా శివమహాపురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినాపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని. నీరు కిందకి వెళ్ళకపోతే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు అన్నం వండుకోవడం ఎలా? అగ్నిహోత్రం పైకి రాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అసలు పచనం ఎలా చేస్తాం? అన్నం ఎలా వండుతాం? శరీరంలో వేడి ఎలా నిలబడుతుంది? నీరు కిందకి వెళ్ళిందనుకోండి, అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్ళి కడుపులోకి వెడితే కదూ ప్రాణాలు నిలబడ్డం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసభగవానుడు. భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్ళేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్ళి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి. వేదం ఒక మాట చెప్తుంది, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి యందున్నది అని. ఆ శక్తిని ఈశ్వరతత్వంగా పూజ చేస్తారు. అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్ళీ చైతన్యం ఆవహిస్తుంది అని. అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు భూమి కదలదు, నీరు కదిలినా పల్లానికి కదులుతుంది, అగ్ని కదిలినా క్రిందకి వెడుతుంది, ఆకాశము అసలు ఎప్పుడూ కదలదు. ఇక కదిలేటటువంటి అపారమైన వేగమున్నది వాయువు ఒక్కటే. వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం. అది దాన్ని స్థూలభూతం అంటారు. వాయువు ఎంత వేగంగా వెడుతుందో హనుమ కూడా అంత వేగంగా వెడతారు. సూక్ష్మభూతం మనస్సు. నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, సాధ్యం కాదు. నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో తెర మీద కనపడచ్చు. కానీ నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, అది చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. అది సూక్ష్మభూతం. సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు, ఆలోచనలు వస్తాయి. మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది. వికల్పము ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు. ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది. జవం అన్న మాటకి, వేగం అన్న మాటకి
తత్వత ఏమీ భేదం లేదు, రెండూ ఒకటే. అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవమన్నా వేగమే, మారుతతుల్య వేగం అన్నా వేగమే. రెండు విశేషణాలు వేయడానికి కారణం స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం. సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు. ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు వేగంగా వెళ్ళడం మంచిదే, కానీ మన మనసు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా? ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని, మీరు నీళ్లు పోశారని, ఆయన చెయ్యి తడిసిందని, మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి. కానీ నోరు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటుంది, మనసేమో ఆఫీసులో నిన్న సగం రాసి వదిలేసినటువంటి ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు, నాకు మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటానంటాడు. మయ్యేవ మన ఆదత్స మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా యందు మనసు ఉంచు, నా యందు బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు. కానీ అది మన మాట వినదు, అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతుంటుంది అపారమైనటువంటి వేగంతో. అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం. మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది, ఇక మనసు యొక్క వేగం చెప్పనలవి కాదు. మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే, ఈ వేగము జవము రెండూ ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది. సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు, కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు. అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు. అసాధ్య సాధక అంటే, నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి, ఇది చేయగలరా అని, లోకంలో ఏ ఒక్కడు కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని. అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏ ఉంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్ర లంఘనం. 100 యోజనముల సముద్రాన్ని ఇట్నుంచి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి, నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతారు. ఎవరు దూకుతారు, ఎవరు సంకల్పం చేస్తారు? అందుకే మహర్షి ఈష అంటారు. అది హనుమ ఒక్కరే చేశారు, అసాధ్య సాధక. అశోకవనాన్ని భంజించాలి, అది ఏమైనా తేలికైన విషయమా? అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే. 67 కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే. ఎక్కడ కాంచనలంక దక్షిణంలో, ఎక్కడ ఉత్తరాన కైలాసపు వృషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం, దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు. కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.